మీరు చూస్తుంది హ్యాండ్‌కి ఈచ్ ఫింగర్‌కి ప్యాసివ్ మూవ్‌మెంట్ చేస్తున్నాము. అండ్ ఈచ్ ఫింగర్‌లో కూడా ఎవ్రీ జాయింట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈచ్ పిఏపి, డిఏపి జాయింట్స్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్క జాయింట్‌ని కదిపి వాటికి రక్త ప్రసరణ ప్రాపర్‌గా జరిగేలా చేస్తున్నారు. సో అండ్ దాంట్లో కూడా ఆ చిన్న చిన్న జాయింట్స్ కూడా స్టిఫ్ అయిపోయి గ్రిప్ లాస్ అవ్వకుండా ఎక్స్టెన్షన్స్, ఫ్లెక్షన్స్, స్ట్రెచెస్ అవన్నీ ప్రాపర్ వేలో కరెక్ట్ పొజిషన్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద రిస్ట్ మనం చూస్తున్నాం. సో ఇది కూడా దీనివల్ల కూడా ఫ్లెక్షన్ రిస్ట్ మూమెంట్స్ అన్నీ కూడాను రీగెయిన్ అయ్యి ఆ రిస్ట్ మూమెంట్స్ ఉంటుంది. ఎందుకు అంటే తను 7 to 2 years ఆఫ్ పేషెంట్ విత్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. సో తను మన ఈ రియోవెల్ రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చారు. ఇప్పుడు ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఎల్బో చూస్తున్నారు. సో మన సెంటర్లో ఆల్ జాయింట్ మూమెంట్స్ రెగ్యులర్గా చేస్తూ ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చూడండి. సో కంప్లీట్ ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ ప్యాసివ్ స్ట్రెచ్చింగ్. దీన్ని ఏమంటారంటే అబ్డక్షన్ అండ్ అడక్షన్. సో కంప్లీట్ రేంజ్ అంటే వాళ్ళ దాన్ని బట్టి చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళు కోమాలో ఉన్నా కూడా వాళ్ళకి పెయిన్ స్టిమ్యులస్ పాస్ అయిపోయి బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత బ్రెయిన్ ఇలా రిపీటెడ్గా మూమెంట్ చేయడం వల్ల కొంచెం వాళ్ళు స్టిమ్యులస్ అనేది యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది. సో లోయర్ లింబ్ మూమెంట్ చూస్తున్నాము. లోయర్ లింబ్లో కూడా సేమ్ యాంకిల్ టో మూమెంట్స్, తర్వాత వాటికి యాంకిల్ రొటేషన్స్, ఇవన్నీ కూడాను ఫుల్ లెంత్ మూమెంట్స్ చాలా టైం వరకు మనం చేస్తుంటాము ఈచ్ అండ్. ఎందుకంటే ఎవ్రీ మూమెంట్ కూడాను స్ట్రెచెస్ అయినా కూడా ఇవి ఇవ్వడం వల్ల పేషెంట్ కాలు కదిపే అవకాశాలు కూడా ఉంటాయి. హిప్ మూమెంట్ చూస్తున్నాము. హిప్లో ఫ్లెక్షన్, అబ్డక్షన్, అడక్షన్ రన్ అవుతుంది. ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మూమెంట్ ఇది. ఇలా స్లోగా మనం కౌంట్ వైజ్గా చూసుకుంటాము. నీ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఇలా ప్రతిదీ మూమెంట్స్ కూడా రిపీటెడ్ యాక్షన్స్. అంటే పర్ డే ఇంత 10x20 అని, 20x40 అని ఇలా మూమెంట్స్ 1:2 రేషియోలో రెగ్యులర్గా ఇన్ని మూమెంట్స్ చేస్తూ ఉంటాం. అలా రోజు పెంచుతూ ఉంటాం. ఒక్కసారి స్టిమ్యులస్ పాస్ అయింది అంటే తనకు మూమెంట్స్ కూడా యాక్టివేట్ అయ్యి వాళ్ళు తొందరగానే మూమెంట్ నడిచే అవకాశం కూడా ఉంటుంది.